మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఢిల్లీ పర్యటన ఈనాడు పేపర్లో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ వాళ్ళు ఇచ్చే అంశాలు ఏంటంటే ప్రధాని మోడీతో భేటీ, ఏపీ విజన్పై చర్చ, 2047 నాటికి $2.4 ట్రిలియన్ స్థాయిలో ఆంధ్రప్రదేశ్. అసలు ఎక్కడ ఉంటున్నాము? వాస్తవాల్లో బతుకుతున్నామా? అసలు మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం గురించి మాట్లాడడానికి ఆయనకి తీరుకుందో లేదో నాకేం తెలియదు, కానీ 2047కి చర్చ చేస్తున్నారంట. ఈనాడు పేపర్లోను ఆంధ్రజ్యోతి పేపర్లోను రాస్తున్నారు. ఇంతకు అన్న కోతలు కోసేవాళ్ళు ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నా. అసలు 2047 గురించి చర్చలు మోడీ గారు ఎందుకు చేస్తారండి? అసలు ఇప్పుడు చెప్పడానికైనా ప్రజలు వింటున్నారు, ప్రజలు ఆలోచన చేస్తున్నారని కనీసము జ్ఞానం ఉండాలి కదా. ఈ రకమైన మాయ మాటలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలను అందరినీ కూడా అమాయకుల కింద పరిగణిస్తున్నారేమో అని వీళ్ళు అనుకుంటున్నారు. అంటే మేమేం చెప్పినా ప్రజలు వింటారు అన్న ఉద్దేశమో మరి ఏంటో నాకైతే అర్థం కావట్లా. అదే రకంగా రైల్వే జోన్ గురించి కూడా మాట్లాడారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, గతంలోనే రైల్వే జోన్ వాళ్ళు ఆమోదం తెలిపారు. ఇప్పుడు కొత్తగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద చేసింది ఏం లేదు. కాకపోతే ఒక అంశం ఏంటంటే వాల్టేర్ డివిజన్ పైన వీళ్ళు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే దేశంలోనే అత్యధిక ఆదాయం వచ్చే డివిజన్స్లో వాల్టేర్ డివిజన్ ఒకటి. ఇప్పుడు వాల్టేర్ డివిజన్ని మొత్తానికి తీసేసే కార్యక్రమం చేస్తున్నారు. దానిపైన పునరాలోచన చేయాలి. రైల్వే జోన్ ఎట్లాగా గతంలోనే అది ఓకే చేశారు, కేంద్రం ఓకే, కేబినెట్ ఓకే చేసింది, అన్నీ ఓకే చేసింది. కాకపోతే లాంఛనంగా శంకుస్థాపన చేయడం ఒకటే బాకీ. వాల్టేర్ డివిజన్ మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలే. కానీ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వాల్టేర్ డివిజన్కి ఏ రకమైన అన్యాయం చేస్తూ ఉన్నారో ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతున్నాం. ఇది కాకుండా పోలవరం అంశం గురించి కేంద్రం కేబినెట్ ఆమోదించింది. నాకు ఒకటి అర్థం కావట్లా, ఆమోదించింది ఎంత? వీళ్ళు గత బకాయిలు విడుదల చేయాల్సిందే ₹1,000 కోట్ల ఉన్నాయి. ఎంత విడుదల చేస్తున్నారు? దీనిపైన ఒక స్పష్టత ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్ట్ అన్న దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టండి. మరి నవంబర్ దగ్గర నుంచి వర్క్స్ ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు ఆల్రెడీ నివేదిక ఇచ్చారు. సో ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ టు మే నెల దాకా సుమారుగా 6-7 నెలలు వర్క్స్ జరుగుతాయి. ఆ క్రమంలో డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మాణం చేయాలి. ఎక్కడైతే సీపేజెస్ ఉన్న కాఫర్ డ్యాములని, దాని సీపేజెస్ని అరెస్ట్ చేయాలి. ఇది కాకుండా ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కూడా శరవేగంగా ప్రారంభించాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా పూర్తి స్థాయి డిమాండ్ అని కూడా చెప్తా ఉన్నాం. ఇది కాకుండా మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి గత ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా నాకు తెలిసి ఆయన జేజేలు కొట్టించుకోవడానికి కొంతమంది మహిళల్ని కానీ లేకపోతే బస్సులు తరలించారు. దానికి ఖర్చు నాకు తెలిసి 23 కోట్ల 24 కోట్లు ఖర్చు పెట్టారంట. అదేం వాళ్ళ జేబుల్లోంచి డబ్బులు తీసేం ఖర్చు చేయలే, ప్రజల తాలూకా సొమ్మును ఖర్చు చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటనేది ఇవాళ అర్థమవుతోంది. ఏం జరగడానికి 23 కోట్ల రూపాయలు జేజేలు కొట్టించుకోవడానికి బస్సులు పెట్టి మరి 23 కోట్ల రూపాయలు ప్రజలు డబ్బు ఖర్చు చేశారు. ఇది ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ దేనికి వెళ్ళారు? ఏం మాట్లాడడానికి వెళ్ళారు? ఒక వాస్తవాలు చెప్పండి. అంతేగాని మీరు ఏదో తీసుకొచ్చి విజన్ 2047 అని అంటే
నమ్మడానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. అసలు $2.3 ట్రిలియన్ అంట. ఇప్పుడు మీకు తెలుసా భారతదేశం ఎకానమీ ఎన్ని $1 ట్రిలియన్ మీకు తెలుసా అండి? $3.1 ట్రిలియన్, 3.1 3.2 ట్రిలియన్ ఎకానమీ భారతదేశంకు ఉంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి ఒకటే $2.4 ట్రిలియన్ ఎకానమీ చేస్తారని ప్రధానమంత్రి గారితో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చలు జరుపుతున్నారని అంటే ఇంతకన్నా అసలు ఏంటి, చెవుల్లో పువ్వులు పెడుతున్నారా ఏంటో అర్థం కావట్లా ఈయన మాట్లాడే మాటలు. సరే, ఈ అంశాల గురించి పక్కన పెడితే ప్రధానమైన అంశాలు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి పేపర్ రాస్తా ఉన్నారు. ఇవాళ ఆంధ్రజ్యోతి వీళ్ళ పేపరే, తమ్ముళ్ళు ఇది తగదంట. అంటే ఈ మాటలు చంద్రబాబు నాయుడు గారు నోట్లోంచి ఊడిపడిందా? తమ్ముళ్ళు ఇది తగదంటే అంటే దేని గురించి తగదని ఆయన రాస్తున్నారని అంటే, దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలు, దుకాణాలు మాయే, మద్యం షాపులపై ఎమ్మెల్యేలు నేతలు పెత్తనం, అనుచరులు సిండికేట్లతో దరఖాస్తులు, వస్తే వ్యాపారం ఎలా చేయగలరని హెచ్చరికలు. మీకు ఒకవేళ టెండర్లు ఎవరైనా సామాన్యులు వ్యాపారస్తులకు వస్తే మీరు ఎలా చేయగలరని వాళ్ళు చెప్తున్నారు. అంటే కొన్ని చోట్ల వాటా కండిషన్లు. అసలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో రాస్తా ఉన్నారు. అంటే నేను ఒక్క అంశం చెప్తానండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైన ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మైన్స్ నుంచి, వైన్స్ నుంచి వాళ్ళు తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి సంపద సృష్టిస్తామని చెప్పారు. అంటే సంపద రాష్ట్రానికి సృష్టిస్తున్నారా, లేకపోతే మీ ఎమ్మెల్యేలకి మీ నేతలకి సంపద సృష్టిస్తున్నారా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుచేతనంటే ఒకటే అంశం చెప్తున్నానండి. ఇప్పుడు వీళ్ళు సిండికేట్ల కిందన ఏ రకంగా మారారు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఇదే లాస్ట్ ఇయర్ తెలంగాణ రాష్ట్రంలో 2600 చిల్లర మద్యం దుకాణాలు ఉంటే దానికి 1,34,000 పైన, అంటే 1,35,000 టెండర్లు పడినాయి. అంటే దీన్ని యావరేజ్గా చూసుకుంటే 2600కి 1,35,000 చూసుకుంటే ఒక్కొక్క షాప్కి 1:48 రేషియో వస్తుంది. అంటే ఒక షాపుకి 48 నుంచి 50 టెండర్లు పడినాయి అన్నమాట. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,400 షాపులు ఉన్నట్టున్నాయి సుమారుగా. దానికి పడిన టెండర్లు నిన్నటికి 9,000 కూడా పడలా. మరి ఇవాళకి ఎన్ని పడినాయో ఒకసారి లెక్కలు తీసుకోవాలి. అంటే దాని లెక్క చూస్తే 1:3, అంటే ఒక షాప్ ఉంటే 3 టెండర్లు పడినాయి. తెలంగాణలో ఒక షాప్ ఉంటే 50 టెండర్లు 1:50 రేషియోలో ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగే తతంగం ఇది. అంటే వీళ్ళు ఎవరికి గండి కొడతా ఉన్నారు? ప్రభుత్వ ఖజానాకి గండి కొడతా ఉన్నారు. ఈ ఎమ్మెల్యేల పేర్లతో సిండికేట్లు వీళ్ళందరూ కూడా గండి కొడతా ఉన్నారు. అంటే 3,400 షాపులు ఉంటే సుమారుగా దానికి ఎన్ని టెండర్లు పడాలండి? ఒకవేళ పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే సుమారుగా 1,60,000 టెండర్లు పైన పడాలి. 1,60,000 1,70,000 టెండర్లు పడాలి. ఇప్పటికి నిన్నటికి 9,000 టెండర్లు పడినాయి. మరి వాళ్ళకి 15,000 పడి ఉంటాయో నాకు తెలియదు. అంటే మీరు మొత్తం ఏ రకంగా చూసుకున్నా రేపటికి ఒక 30,000-40,000 టెండర్లు పడినాయి అనుకోండి. సుమారుగా 1,20,000 టెండర్లు పడాల్సిన ఈ ఎమ్మెల్యేలు ఈ సిండికేట్లు అడ్డుకుంటా ఉన్నారు. అంటే దానికి ఎంత ఆదాయం రావాలండి? 1,00,000 టెండర్లు అంటే 2 లక్షల రూపాయలు ఒక్కొక్క షాప్కి. 1,00,000 టెండర్లు అంటే సుమారుగా 2,000 కోట్ల రూపాయలు. అంటే 1,20,000 షాపులు అని అంటే సుమారుగా 2,400 2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంతకు మించి లాజిక్ ఏం లేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? సంపద సృష్టిస్తానంటే
ఎమ్మెల్యేలకు సంపద సృష్టిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి కాదు, ప్రభుత్వానికి కానే కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 45,000 పైన బెల్ట్ షాపులు ఉంటే ఈ షాపులన్నింటినీ కూడా పూర్తిగా రద్దు చేసిన ఘనత గత ప్రభుత్వంలో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ 45,000 బెల్ట్ షాపులల్లా దానికి డబుల్ అయిపోతాయేమో ఇప్పుడు రాబోయే రోజుల్లో. అంటే వీధికొక మద్యం దుకాణం పెట్టే కార్యక్రమము ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచన చేస్తాం. ఒక్కసారి మనమే గమనిద్దాం. ఎందుకంటే రేపటికి కంప్లీట్ అవుతున్నాయి. ఎప్పుడో 11వ తారీఖు ఎప్పుడో ఓపెన్ చేస్తారంట, 12వ తారీఖుకి. అంటే మొత్తం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో, ఎమ్మెల్యేల కంట్రోల్లో పెట్టుకుని ఈ యొక్క వ్యవహారం జరుగుతూ ఉన్నదనేది ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా. ఇది కాకుండా ఉచిత ఇసుక, అంటే ఉచిత ఇసుక గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత కరెక్ట్. ఎందుకు చేతనంటే గత ప్రభుత్వంలో టన్నుకి గవర్నమెంట్కి వచ్చే డబ్బులు 370 రూపాయలు పర్ టన్ను, మెట్రిక్ టన్నుకి వచ్చేది. అంటే 100 రూపీస్ ఎక్స్పెన్సెస్ పోయినా 370 రూపీస్ వచ్చేది. ఇప్పుడు వీళ్ళు పేరుకి ఏం చెప్తా ఉన్నారనంటే ఉచిత ఇసుక ఎవరికి ఇస్తా ఉన్నారో అని అడుగుతున్నా. ఇప్పుడు ఏదో సామెత ఉంది చూసారా, నేతి బీరకాయలో నెయ్యి ఉన్నదనేది ఎంత వాస్తవమో వీళ్ళు ప్రజలకి ఉచిత ఇసుక ఇస్తున్నారని చెప్పడం కూడా అంత అవాస్తవం. ఎంత అవాస్తవం అంటే అసలు ఎక్కడ ఇస్తున్నారండి? అంటే ప్రభుత్వానికి గండి కొడతా ఉన్నారు. ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వానికి 1 రూపాయి రావట్లా. గతంలో వేల కోట్ల రూపాయలు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి శాండ్ పేరు మీద వేల కోట్ల రూపాయలు వచ్చేది. ఇప్పుడు 1 రూపాయి కూడా రావట్లా. మరి నిన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు కూడా నేను ఒక పేపర్లో చూసిన, సుమారుగా 340 రూపాయలు ఒక మెట్రిక్ టన్ను ఖరీదవుతోంది అని చెప్తా ఉన్నారు. గతంలో ఏదైతే ర్యాంప్ బోట్మ్యాన్ సొసైటీ దగ్గర నుంచి తీసుకునేదానికి 100 నుంచి 150 రూపాయలు ఇచ్చేవారు. 150 రూపాయలు పర్ మెట్రిక్ టన్ను వాళ్ళు ఇచ్చేవారు. కానీ ఇవాళ ఎలా ఇస్తున్నారండి? 340 రూపాయలు ఎవరికి ఇస్తున్నారు? ఒక మెట్రిక్ టన్ను బోట్మ్యాన్ సొసైటీ వాళ్ళు ఎత్తి వాళ్ళు కష్టపడిన దానికి ఒక మెట్రిక్ టన్నుకి 150-180 రూపాయలు ఇచ్చేవారు. ఇవాళ 340 రూపాయలు నిజంగా బోట్మ్యాన్స్కి వెళ్తున్నాయండి? ఆ సొసైటీలకు వెళ్తున్నాయా? ఆ కష్టపడే వాళ్ళకి ఆ కూలీలకు వెళ్తుందా 340 రూపాయలు పర్ మెట్రిక్ టన్ అని అడుగుతా ఉన్నా. ఎవరికి వెళ్తా ఉంది డబ్బు? ఎవరికి వెళ్తా ఉంది? ఎమ్మెల్యేలకు కాదా? తెలుగుదేశం నేతలకు కాదా? ఈ సూటి ప్రశ్న ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు గతంలో ప్రభుత్వానికి మెట్రిక్ టన్కి 370 రూపాయలకి వాళ్ళు కడితే బయట వినియోగదారుడికి సుమారుగా లారీ 14,000-15,000కి దొరికేది పెద్ద లారీ. ఇవాళ 25,000-30,000 పెడతా ఉన్నా కూడా 30 టన్నుల లారీ దొరకట్లా. అంటే బ్లాక్ మార్కెట్ చేస్తూ ఉన్నారు. ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉందండి? పేరేమో ఉచిత ఇసుక అంట. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు గవర్నమెంట్కి మొత్తం గండి కొడతా ఉన్నారు, వినియోగదారులకేమో ఉచిత ఇసుక అని చెప్తా ఉన్నారు. అసలు ఎక్కడ వెళ్ళిపోతా ఉన్నాము? మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనైనా కాదా అని నాకు ఇవాళ అనుమానం కూడా వస్తూ ఉంది. ఎందుకంటే అబద్ధాలు ఆడి ఏదో రకంగా అధికార పీఠం ఎక్కేసి కుర్చీలో కూర్చుని మనం ఎన్ని అబద్ధాలైనా ఆడచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాల దాకా ఇంకా మళ్ళీ ప్రజలకు వేరే ఆప్షన్ లేదు. ఇవాళ అబద్ధాలు ఆడి ఇవాళ అధికార పీఠం ఎక్కారు. అధికార పీఠం ఎక్కినప్పుడు ఉచిత ఇసుక అని చెప్తూ, ఉచిత శాండ్ అని చెప్తూ ఎక్కడ ఉచితంగా దొరుకుతుందా అని అడుగుతున్నా. ఇప్పుడు నేను ఇవాళ నిజంగా నాకు శాండ్ కావాలండి. మా మావయ్య ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు, 4 లారీలు శాండ్ కొనుక్కున్నాడంట. ఒక్కొక్క లారీ 28,000 రూపాయలు ఖరీదు పెట్టి ఒక్కొక్క లారీ కొనుక్కున్నాడు. అంటే 4 లారీలు
1,00,000 రూపాయలు పైమాటే. రాజమండ్రిలో గోదావరి పక్కనే ఉంది, బ్లాక్లో కొనుక్కునే సందర్భాలు. ఒకవేళ మీరు ఆన్లైన్ ఓపెన్ చేశారనుకోండి, అసలు అది ఆన్లైన్ వెబ్సైట్ పనిచేస్తుందండి? అసలు యాక్సెప్ట్ చేస్తుందా? ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఎన్ని గంటలు పనిచేస్తుందండి? అంటే ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారుగా 87 లక్షల మెట్రిక్ టన్నులు అప్పుడు గతంలో స్టాక్స్ పాయింట్స్ కింద పెడితే, అంటే ఎమ్మెల్యేలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. మొత్తం మీరు కావాల్సిందంతా కూడా తీసేసుకోండి, అమ్మేసుకోండి అని. మొత్తం అంతా కూడా అమ్ముకున్న పరిస్థితులు. ఆ 87 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళన్న రోజుకి కూడా ఉపయోగపడి ఉండేది. అంటే వర్షాకాలం వస్తుందని చెప్పి గత ప్రభుత్వము ఆలోచన చేసి ఈ రకమైన కార్యక్రమం చేస్తే అది ఎమ్మెల్యేలకు ఒక పంట కింద, ఒక వరం కింద అయింది. మొత్తం అంతా కూడా యథేచ్ఛగా దోచిన పరిస్థితులు. ఇది కాకుండా ఏదైతే విజయవాడ వరదలకు సంబంధించి నిజంగా ఎంత హాస్యాస్పదం అండి. వాళ్ళు బయట డోనర్స్ దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కలెక్ట్ చేసి సుమారుగా 500 కోట్లు ఎంతో కలెక్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని 100 కోట్లు వస్తూ ఉన్నాయి, కొంత వచ్చింది కూడా. వీళ్ళు ఖర్చు చేసింది ఏంటి అని అంటే ఇవాళ నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. వీళ్ళు పులిహారకి, ఫుడ్కి సంబంధించి వీళ్ళు ఖర్చు చేసింది 326 కోట్లంట. మళ్ళీ వాటర్ బాటిల్స్కి 1 కోటి వాటర్ బాటిల్స్ అంట 23-24 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట. అంటే 1 కోటి వాటర్ బాటిల్స్కి. అంటే నాకు ఒకటి అర్థం కావట్లా, బాటిల్ ఎంఆర్పి ఎంతండి? 22-23 రూపాయలు బాటిల్ ఎంఆర్పి ఉంటుంది. అంటే మీరు ఎంఆర్పి కొన్నారా 1 కోటి వాటర్ బాటిల్స్? అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే వీళ్ళు చెప్పే అంశము. అంటే ప్రజల దగ్గర నుంచి మేము ఏమైనా చేస్తాము. వీళ్ళు నిత్యావసర సరుకులకి 61 కోట్లంట, పారిశుద్ధ్యానికి 51 కోట్లంట, అగ్గిపెట్లు కొవ్వొత్తులకి 23 కోట్లంట. ఎవరైనా నవ్వుతారు కూడాను. కొవ్వొత్తులు అగ్గిపెట్లకి 23 కోట్లంట. డ్రోన్లు, మరి డ్రోన్లు ఎవరికి ఉపయోగపడినాయో నాకేం తెలీదు. డ్రోన్కి 2 కోట్ల రూపాయలంట. మరి 6 హెలికాప్టర్లు తెప్పించారంట, 76 లక్షలు ఇచ్చారంట. బోట్లకి, అద్దెకి తెచ్చిన బోట్లకి 93,48 లక్షలు ఇచ్చారంట. ఇది నేను చెప్పే లెక్కలు కాదండి, వీళ్ళు బయట పబ్లిక్ డొమైన్ లో పెట్టిన లెక్కలు ఇవి. 1500 మంది ఈతగాళ్ళకి 15 లక్షలు ఇచ్చారంట. అంటే ఈ రకమైన చెత్త తొలగింపుకి 4 కోట్లంట. మృతదేహాలకి, పశువుల కళేబరాలు తొలగించిన దానికి 2,40 లక్షలంట. వరద నీరుని తోడడానికి 3 కోట్లంట. పారిశుద్ధ్య సిబ్బందికి 5,25 లక్షల రూపాయలంట. ఇట్లాగా దీన్ని మొత్తం అంతా కూడా లెక్క ఖర్చు చూస్తే 534 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు చేశారంట. ఇది ప్రభుత్వ డబ్బు ఖర్చు చేశారు. మీరు ఏదైతే 500 కోట్ల రూపాయల పైనే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ వచ్చింది, దాన్ని ఏం చేశారని అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే డబ్బుల్ని ఏం చేస్తారని అడుగుతా ఉన్నాం. అసలు నిజంగా ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను నిజంగా ఒక కెన్లే వాటర్ బాటిల్, నాకు 1,00,000 వాటర్ బాటిల్ కావాలని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదన్నా కొటేషన్ అడిగాను అనుకోండి, కనీస పక్షాన 20-25% డిస్కౌంట్ ఇస్తారు. మరి ఈయన 1 కోటి వాటర్ బాటిల్కి 23 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అంటే ప్రజల సొమ్ముని ఏ రకంగా
దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి అంటే వాళ్ళకి చెప్తా ఉన్నారా? వాటర్ బాటిల్ వాళ్ళకి మీరు బిల్ చేసుకోవడం మొత్తం చేసుకోండి, కానీ నాకు డబ్బులు ఇవ్వాల్సింది ఇచ్చేయాలన్న విధంగా చెప్తున్నారా అని అడుగుతా ఉన్నా. అంటే ఈ రకమైన ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇది తిరుగుతూ ఉంది. చంద్రయాన్ కోసం ఇస్రో చేసిన ఖర్చు 615 కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఖర్చు 500 చిల్లర కోట్లు ఖర్చు చేశారు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తిరుగుతుంది, నేను చేసింది కాదు. అంటే ఈ రకమైన ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలను ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఫ్రీ శాండ్ లేదు, మొత్తం వీధికి ఒక బెల్ట్ షాప్తో మొత్తం మధ్యాంధ్రప్రదేశ్గా తయారు చేయబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2000 కోట్ల పైనే ఈ టెండర్ల ద్వారా వచ్చే డబ్బుల్ని మొత్తం ఎమ్మెల్యేలు గండి కొట్టిన సందర్భాలు. అదేవిధంగా ఈ విజయవాడ అంశం గురించి కూడా చూసాం. కూరగాయల రేట్లు ఏ రకంగా పెరుగుతున్నాయి, నిత్యావసర వస్తువుల రేట్లు ఏ రకంగా పెరుగుతూ ఉన్నాయి. నాణ్యమైన కరెంట్ ఇస్తూ ఉన్నారు, నాణ్యమైన కరెంట్ ఎక్కడ ఇస్తూ ఉన్నారు? ఈ ప్రెస్ మీట్లోనే 2 సార్లు పోయింది. అదే రకంగా ఒకసారి పోయింది. అదే రకంగా ఈ కరెంటు ఛార్జీలని తగ్గించే కార్యక్రమము పోనీ తగ్గించక్కర్లే, యథావిధిగా ఉంచితే చాలు. ఇది వీళ్ళు ఇప్పుడు పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంట ప్రధానమంత్రి గారితో చర్చించారట. ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ ప్రజల్ని ఇంత మోసం చేస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా ప్రధానమైన అంశము రాజమహేంద్రవరానికి వద్దాము. రాజమండ్రిలో ఇక్కడ ఉన్న ఈవీఎం ఎమ్మెల్యే గారు ఆయన మొన్న ఈ లిక్కర్ సిండికేట్ వాళ్ళందరితో పాటు మీటింగ్ పెట్టారంట. మా నోటీస్కి వచ్చింది. మాకు 6 షాపులు వదిలేయాలంట. రాజమండ్రిలో 28 షాపులు ఎన్నో ఉంటే 6 షాపులు మాకు వదిలేయాలి అని చెప్పేసి ఆయన పెట్టిన కార్యక్రమం ప్రపోజల్. వాళ్ళు చేసుకుంటారంట 6 షాపులు. లేని పక్షంలో 25 నుంచి 30% వాటా ఇవ్వాలంట. మొత్తం రాజమండ్రి ఎన్ని షాపులు ఉంటే అన్ని షాపులకి వాటా ఇవ్వాలంట. అసలు ఇది ఎక్కడ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. వీళ్ళ ఎమ్మెల్యేలు నేను ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తా ఉంది వ్యాపారస్తులందరికీ కూడా. ఎవ్వరు ఏ సిండికేట్లు ఆపేదానికి లేదు. మీరు నిజంగా మీరు వ్యాపారం చేసుకోవాలి పద్ధతి ప్రకారం అంటే చేసుకోండి. మీరు ఎన్ని టెండర్లు వేసుకోవాలంటే వేసుకోండి. మీకు షాపులు ఇవ్వకుండా అడ్డుకునే కార్యక్రమం చేయడానికి ఈ ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రభుత్వం కానీ సరిపోరు. మీరు ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం మీరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా మీతో పాటు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాపారస్తులకు అన్యాయం జరగకుండా ఉండే విధంగా మేము అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మరి వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నాం. అసలు ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టడానికి వీళ్ళు ఎవరండి? వీళ్ళు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతకన్నా దారుణము ఇంకొక అంశం లేదు. అదేవిధంగా రాజమండ్రిలో మీరు చూస్తే రోడ్లు ఎంత అధ్వానంగా తయారవుతూ ఉన్నాయనంటే మెయింటెనెన్స్ లేదు. మొక్కలుగా నీళ్లు పోయారు. మేము తీసుకొచ్చి సెంటర్ డివైడర్లు తీసుకుని వచ్చాం. అక్కడ కంబాల్ చెరువు దగ్గర లలిత జ్యువెలర్స్ ఆ ప్రాంతం దగ్గర చూస్తే అక్కడ జంక్షన్ కొట్టి మా గవర్నమెంట్లో మేము ఉంటుండగా కొట్టి 5 నెలలు అవుతా ఉంది. దాన్ని ఇప్పటిదాకా డివైడర్లు కంప్లీట్ చేయాల. అక్కడ మదర్ తెరిసా పార్క్ ఉంది, చిరంజీవి పార్క్. ఆ పార్క్ని పూర్తి చేయరు. ఎన్ని రోజులు పెట్టుకుంటారు? అసలు గవర్నమెంట్ రన్ అవుతుందా? అసలు ఏమన్నా కార్యక్రమాలు చేస్తున్నారా? ఇదివరకు రాజమండ్రి కలకల్లాడుతూ ఉండేది. నేను స్వామి మాల వేసుకుని భవానీ మాల వేసుకుని చెప్తా ఉన్నా. ఇవాళ చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ఆదివారం అయితే ఎక్కడ రాజమహేంద్రవరం చుట్టుపక్క ప్రాంతాల నుంచి వేల మంది వచ్చేవారు. సండే అయితే ఇవాళ వస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. అందులోని పండగలు జరుగుతూ ఉన్నాయి. పండగలకి వస్తూ ఉన్నారా ప్రజలను అడుగుతా ఉన్నా.
ఒకసారి ఆలోచన చేయండి. మనము గతంలో ఉన్నప్పుడు పండగ టైంలో అసలు కంబాల్ చెరువు కానీ లేకపోతే ఆ హ్యాపీ స్ట్రీట్ ప్రాంతం కానీ వెళ్తూ ఉంటే కళకళలాడుతూ పండగ వాతావరణం కనబడుతూ ఉండేది. ఇప్పుడు కనబడుతుందా అని అడుగుతా ఉన్నా. అంటే ఇంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు ఇప్పుడు కంబాల్ చెరువుకి టికెట్ తీస్తామని చెప్పి మీరు ఎలక్షన్లో వాగ్దానం చేశారు కదా, మరి టికెట్ తీసారా అని అడుగుతా ఉన్నా. టికెట్ తీసారా అని అడుగుతా ఉన్నా. ఎందుకు తీయలేదు అని అడుగుతున్నా. మీరు చెప్పారు కదా వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మేము అధికారంలోకి వస్తే మేము ఎమ్మెల్యే అయితే ఇమీడియట్గా 50 రూపాయలు ఉన్న కంబాల్ చెరువు టికెట్ తీసేస్తాము, ఉచితం చేస్తామని చెప్పారు కదా, మరి ఉచితం చేశారా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఆ గ్లో గార్డెన్ నిర్మాణం చేసాం, దాన్ని మెయింటెనెన్స్ చేస్తున్నారా? అసలు ఎన్నో పార్కులు ఓపెన్ చేయాలి. దానివైపేట పార్క్ అండి, ఎన్ని నెలలు కావాలండి మీకు? ఎన్ని నెలలు కావాలి అని అడుగుతున్నా. ఎందుకు ఓపెన్ చేయరు? ఎందుకు దాన్ని కంప్లీట్ చేయరు? అంటే దాన్ని కంప్లీట్ చేస్తే మా తాలూకా ఇంప్రెషన్ దానిపైన ఉంటుందనా? మీరు ఎన్ని నెలల కాల వ్యవధి కాలం ఎందుకు గడిపేస్తున్నారు? ఆ రోడ్డు చక్కగా అందంగా తయారు చేయాల్సిన రోడ్ని మధ్య మధ్యలో అటు డ్రైన్ టు డ్రైన్ ఆ రోడ్ చేయాలి, ఎందుకు చేయట్లేదు? మధ్య మధ్యలో ఖాళీలు ఎందుకు ఉంచుతున్నారు? అవేమో లైట్లు తీసుకొచ్చి ఎదర పెట్టేశారు, కొంచెం వెనక్కి పెట్టాలి. ఇప్పుడు మనము ఎందుకు చేస్తున్నాము? రోడ్డు ప్లస్ పక్కన డ్రైన్ టు డ్రైన్ ఎందుకు చేస్తున్నాము? ఆ రోడ్డు పూర్తిగా ఉపయోగించుకోవాలని, 2 వే ట్రాఫిక్ వెళ్ళినప్పుడు ప్రాపర్గా వెళ్ళాలని. రోడ్డు మధ్యలోకి తీసుకొచ్చి లైట్లు పెట్టడం ఏంటండి? అసలు పూర్తి స్థాయిగా అసలు అవగాహన లేకోకుండా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఇవాళ నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నా ఎంపీ ల్యాడ్స్ డబ్బులతో, గతంలో నేను ఎంపీ కింద పనిచేసినప్పుడు ఎంపీ ల్యాడ్స్ డబ్బులు ఇచ్చి ఉన్నాం. ఏది ఆ రోడ్డుకి అయితే కానీ, దానివైపేట మెయిన్ రోడ్డుకి అయితే కానీ, పార్క్ అయితే కానీ. ఇప్పుడు ఏదైతే కోటిలింగాల్ ఘాట్ దగ్గర అక్కడ ఈట్ స్ట్రీట్ కడతా ఉన్నారో, ఆ ఈట్ స్ట్రీట్ కన్సీవ్ చేసింది, ఆలోచన చేసి డిజైన్ చేసింది మేము ఉన్నప్పుడు డిజైన్ చేశాము. దానికి కూడా ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ఇచ్చాము. సుమారుగా ₹1 కోటి దగ్గర ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ఇచ్చాం. ఇప్పుడు ఏదో వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏదో చేశారు అనేది ఏం కాదండి. ఆ డబ్బులు ఇచ్చింది ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్, మేము తీసుకొచ్చి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అది కంప్లీట్ అవుతా ఉంది. సరే, వాళ్ళు ఖాతాలో వేసుకోండి, మాకు వచ్చిన నష్టమేం లేదు. కాకపోతే ప్రజలకి మంచి చేసే కార్యక్రమం చేయండి. అసలు పారిశుద్ధ్యం అనేది, అసలు క్లీనింగ్ అనేది జరుగుతుందా? రాజమండ్రిలో అసలు క్లీనింగ్ జరుగుతుందా? 3 రోజులకి 4 రోజులకి ఒకసారి వస్తున్నారంట చెత్త తీసుకొని వెళ్ళడానికి. అంటే ఈ రకమైన కార్యక్రమం చేస్తూ అసలు ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ అండి ఓపెన్ చేసి సుమారుగా 1.5 పైన అయిందన్న, 1.5 మంత్ అయిందండి. ఓపెన్ చేసిన తర్వాత దానిపైన లైట్స్ ఎందుకు పెట్టలేదండి? లైటింగ్ ఎందుకు పెట్టలేదు? మధ్యలో వాళ్ళు డివైడర్స్కి సంబంధించి సైడ్ లైన్స్ కానీ, ఆ స్టడ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టాలి కదా. ట్రాఫిక్ సిగ్నల్స్కి సంబంధించి ఆ స్టడ్స్ కానీ ఇవన్నీ పెట్టాలి కదా ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అప్రోచ్ రోడ్డు కూడా పూర్తి చేయాలి. అంటే ఎలా ఉందంటే ఆ ఫ్లైఓవర్ దాన్ని ఇంకా అందంగా వస్తే, ఎంత అందంగా తయారైతే అది భారత్కి అంత క్రెడిట్ వస్తుందని దాన్ని మొత్తం అంతా కూడా రూపం లేకోకుండా చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. నేను నేషనల్ హైవే అధికారులకు కూడా మాట్లాడతాం, మీరు లైటింగ్ ఇప్పటిదాకా ఎందుకు పెట్టలే? అసలు మీరు ఎందుకు ఓపెన్ చేశారు? పూర్తిగా కంప్లీట్ కావాలి కదా. పోనీ ఓపెన్ చేశారు, బాగానే ఉంది. నైట్ టైం లైటింగ్ ఎలా వెళ్తారంటే లారీలు ఏ బేసిస్లో వెళ్తారు? ఆ మాత్రం జ్ఞానం కనిపించట్లేదా? ఇప్పుడు మేము మాట్లాడతాం, ఖచ్చితంగా అవసరమైతే అక్కడికి వెళ్ళి ధర్నా కూడా చేస్తాం. మీరు ఇమీడియట్గా దానికి లైటింగ్ పెట్టే కార్యక్రమం చేయాలి. ఇప్పుడు అదే సేమ్ కాంట్రాక్టర్స్ కదా రాజమండ్రిలో ప్రారంభించారు, జొన్నాడులో ప్రారంభించారు, ఉండ్రాజవరంలో ప్రారంభించారు. రాజమండ్రి ఒకటే ఎందుకు కంప్లీట్ అయిందండి? మిగతా 2 ఎందుకు కంప్లీట్ కాలా?
ఎందుకంటే పర్సనల్ కేర్ తీసుకున్నాం. సొంత సైట్ ఇక్కడ వాళ్ళకి సైట్ ఇచ్చి కార్ఖానా చేసుకోండి అని ఉచితంగా ఇచ్చి వాళ్ళతో చేయించి దగ్గరుండి అక్కడ చేయించే కార్యక్రమం చేశాం కాబట్టి ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యింది. మరి అదే సేమ్ కాంట్రాక్టర్స్ అవి కంప్లీట్ చేయాలి కదా, ఎందుకు చేయలేదంట? అసలు ఇన్ని లోపభూయిష్టంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే నిజంగా ప్రజల మట్టుకు ఏం చేస్తారు? 5 సంవత్సరాలు వీళ్ళని అనుభవించాల్సిందే. అదేనండి, ఇప్పుడు రకరకాల కారణాలు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ఇమీడియట్గా వీరేశలింగ పురమందిరం అని అది మేము ఉన్నప్పుడే కంప్లీట్ అయింది. అది ఇమీడియట్గా ఓపెన్ చేయాలి. ఎందుకంటే ఒక హెరిటేజ్ సంపద కిందన దాన్ని పరిగణిస్తున్నాం కాబట్టి దాన్ని ఇమీడియట్గా ఓపెన్ చేయాలి. ఇవి కాకుండా అసలు పండగ వాతావరణం అనేది రాజమహేంద్రవరంలో కనబడట్లా. ఇది ఒక్కసారి ప్రజలను ఒక్కసారి ఆలోచన చేయమన్నా. లాస్ట్ ఇయర్ మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, ఇప్పుడు ఈ సంవత్సరం ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. అసలు ప్రజలు ఏ రకంగా వచ్చేవారు? చుట్టుపక్కల ప్రజలందరూ కూడా రాజమండ్రి వచ్చేవారు, ఈవెన్ కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చేవారు ఆదివారాలు అయితే. ఏమన్నా ఉన్నాయా? నిజంగా ఒకటి మంచి ప్రశ్న రామనారాయణ అన్న. ఇప్పుడు గీత కార్మికులకి 10% ఇస్తా ఉన్నారు అంటే ఇప్పుడు ఉన్న పాలసీలు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నారు. అంటే మొత్తం అన్ని ప్రధానమైన లొకేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత గీత కార్మికులకి ఊరు ఎక్కడో చివర్లను తీసుకొచ్చి ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఈ పాలసీలు ఎందుకు ఇంక్లూడ్ చేయలేదని అడుగుతున్నాం. మీకు నిజంగా వాళ్ళపైన అమితమైన ప్రేమ ఉంటే ఇప్పుడున్న దాంట్లోనే ఇంక్లూడ్ చేయాలి కదా. ఆ 10% అనేది కూడా ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. ఇప్పుడు ఆ లొకేషన్ స్పెసిఫై చేయాలి కదా. అసలు యాక్చువల్గా ఈ ఎమ్మెల్యేలకి తెలుగుదేశం నేతలకు అనుకూలంగా ఈ పాలసీ ఉందండి. ఇప్పుడు ఎక్కడైనా గత ప్రభుత్వాల్లో చూస్తే ఇప్పుడు పలానా లొకేషన్లో పలానా షాప్ అని దానికి ఒక నంబర్ ఇస్తారు, సీరియల్ నెంబర్. ఇప్పుడు అట్లా లేదు, ఎవరు ఎక్కడ కావాలితే అక్కడ పెట్టుకోవచ్చు అంట. అంటే ఈ ఎవరికైతే మజిల్ పవర్, మనీ పవర్, ఈ పొలిటికల్ పవర్ ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు. చిన్నవాళ్ళు ఎవరైనా నిజంగా టెండర్ వచ్చి అక్కడ పలానా మెయిన్ ఏరియాలో పెట్టుకోవాలి, అతనికి ప్లేస్ ఉన్నా కూడా పెట్టుకోనివ్వకుండా అడ్డుకునే కార్యక్రమం ఈ సిండికేట్లు చేస్తారు. ఇది అర్థమైపోతా ఉంది. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు పలానా వాళ్ళు మీరు ఇంకొకళ్ళు ఎవరైనా షాప్ వేశారనుకోండి, పలానా కటార్ నగరో లేకపోతే మోరంపూడి సెంటరో లేకపోతే బియ్యల్పురం సెంటరో మంచి లొకేషన్స్లో మీకు షాప్ వచ్చిందనుకోండి, సో మీరే పెట్టుకోవడానికి ఉంటుంది ఆ లాటరీలో. ఇప్పుడు అట్లా లేదు, ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు లాటరీ వస్తే. అంటే ఎవరికైతే పొలిటికల్ పవర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే పెట్టుకుంటారు. ఇంకొకళ్ళు ఎవరైనా తీసుకొచ్చి ఆ ఏరియాలో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోనివ్వరు. అది అర్థమైపోతా ఉంది. అసలు ఈ పాలసీ ఏ రకంగా ఫ్రేమ్ చేశారు? ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఫ్రేమ్ చేశారు, తెలుగుదేశం నేతలకు అనుకూలంగా ఫ్రేమ్ చేశారు. కాకపోతే నేను ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఎవరికైనా నిజమైన వ్యాపారస్తుడికి పూర్తి స్థాయిగా అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. నేను ఒకటి చెప్తాను భవానీ అన్న, దేవీ చౌక్ దగ్గర అక్కడి నుంచి ఆజాద్ చౌక్కి వెళ్ళే ప్రాంతంలో గతంలో ఎంక్రోచ్మెంట్స్, కాలువ పైకి ఏదైనా ఈ స్టెప్స్ వచ్చినాయని కొట్టే కార్యక్రమము గతంలో మా గవర్నమెంట్లో చేస్తే ఇమీడియట్గా వెళ్ళి ఆఫ్ చేసాం. అప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇదే ఎమ్మెల్యే తాలూకా వాళ్ళు ఆయన కూడా వచ్చినట్టున్నాడు, వాళ్ళ తండ్రి గారు కూడా వచ్చారు. వచ్చి ఎంత హంగామా చేశారండి. ఇలా ఎంపీ దగ్గరుండి కొట్టిచ్చేస్తున్నాడు అని చెప్పేసి నా పైన నిందలేసే కార్యక్రమం చేశారు కదా. మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత చేసిన కార్యక్రమం ఏంటండి? ఇప్పుడు కూడా నేనే కొట్టిస్తున్నానా? ఇప్పుడు ఎవరు కొట్టిస్తున్నారు? ఇప్పుడు ఎవరు కొట్టిస్తున్నారు? ఇదే ప్రభుత్వం కొట్టిస్తున్నారు కదా, ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టిస్తున్నారు కదా. గతంలో కమిషనర్ కొట్టిస్తే నేను వెళ్ళి అడ్డుకుంటే దానిపైన ఇన్ని హంగామాలు చేశారు.
అప్పుడు నేనే కొట్టించానని చెప్పి దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా నేనే కొట్టిస్తున్నానా అని అడుగుతున్నా. అన్నపూర్ణం బ్యాట్ అండి. మరి ఇప్పుడు గతంలో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఆమోదించారు, అక్కడ ఉన్న ప్రజలు ఒప్పుకోలే, మాకు వద్దన్న అని అన్నారు. కాకపోతే రైల్వే డిపార్ట్మెంట్కి రిటర్న్గా ఇచ్చి ఉన్నాము. ఒకవేళ కావాలి అని అనుకుంటే దాన్ని రివోక్ చేసుకోవచ్చు, లేదు వద్దని అనుకుంటే దాన్ని ఇంకా క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాకపోతే రైల్వే దగ్గర నుంచి ఆమోదం వచ్చింది.